హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను కోడిగుడ్లతోటి కూర ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు దీంతో మనం ఈజీగా కూర ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నేను ఒక 4 టేబుల్ స్పూన్స్కి ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మనం ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని ఎగ్స్ అనేవి మనం ఫ్రై చేసుకుందామండి. ఎగ్స్ అనేవి మనం ఉట్టిగా వేసేసుకునే కంటే కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఎగ్స్ వేసుకునే ముందు కొంచెం ఒక 2 ఘాట్లు పెట్టుకోండి, లేకపోతే అవి కొంచెం పేలే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకేనా? ఇలా మనం బాగా ఫ్రై చేసుకుందాం. వీటిని ఇలా కలుపుకుంటూ మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి. లేకపోతే అలాగే ఉంచేస్తే ఏంటంటే మాడిపోతాయి కదా. ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిందంటే మనం తీసుకొని వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఓకే, ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అదే బాండీలో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత మిర్చి 2, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే, ముందుగా నేను మిర్చి వేస్తున్నానండి. ఏంటంటే మిర్చి ముందుగా వేసుకుంటే ఏంటంటే నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది. అది మనం అలా ఉట్టినా కూడా తినేయచ్చు అది. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా 2 ఫ్రై చేసుకుంటే ఏంటంటే కూర బాగుంటుందండి, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కూర. ఓకే, ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనకి బాగా ఫ్రై చేసుకుందాం. వీటిని దీన్ని లిడ్ పెట్టేసుకుని మనం ఫ్రై చేసుకుందాం అండి. ఒకసారి చూద్దాము, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇందులో కొంచెం మనం ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసుకుందాం అండి. అది కూడా వేసేసుకుని బాగా వేయించుకుందాం. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఏ కూర అయినా సరే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మనం దీన్ని. ఓకే, ఇది కొంచెం మనకి ఫ్రై అయింది కదా. మూత పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, మొత్తం అంతా కూడా బాగా చూసారా, కలర్ అనేది బాగా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటో అండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు, మీ కర్రీ బట్టి. నేను ఒక టమాటో కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి కూడా కొంచెం బాగా మ్యాషీగా అయిపోయేలాగా ఫ్రై చేసుకుందాం దీన్ని కూడా. ఎందుకంటే మొత్తం మ్యాష్ చేసేసుకుంటే ఏంటంటే ఇందులో మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, చూసారా మొత్తం అంతా ఎలా మిక్స్ అయిపోయిందో. ఇలా ఉంటే ఏంటంటే కూర అనేది గుజ్జుగా వస్తుందండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకుంటే మనకి ఏంటంటే మంచిదండి కూరల్లో గట్రా వేసుకుంటే. ఓకే, ఏ కూరలో అయినా సరే పసుపు యాడ్ చేసుకోండి ఎక్కువగా. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ కారాన్ని మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను నేను. ఓకే, ఈ 2 కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. ధనియాల పొడి, జీరా పొడి 2 కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం మనం ఉడికించుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీనికి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి కదా, మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మనం లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మనం మగ్గించుకుందాం. దీన్ని బాగా ఉడికిపోతే బాగుంటుంది. ఓకే, చూసారా బాగా ఉడికిపోయింది కదా కూర అనేది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసేసుకుందాం. అవి కూడా దీంట్లో కలిపి ఉడికించుకుంటే ఏంటంటే ఈ ఎగ్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీలో దిగుతుంది. ఇందాక మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదండి, ఇప్పుడు నేను వేస్తున్నాను సాల్ట్.
లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఫస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసేసుకొని మనం కూర అనేది మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం కర్రీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకేనా. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఒక 2 minutes అలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు చూసారా, కర్రీ అనేది చాలా ఎమ్మీగా ఉంది కదా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి వెజిటేబుల్స్ ఏమి మనకి అవైలబుల్ లేనప్పుడు ఇలా ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 10 minutesలో అయిపోతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం లాస్ట్లో మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం దీన్ని. ఓకే అండి, ఇంతే అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం దీన్ని మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.